భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. నేడు గత నెలలో జరిగిన దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయదుందుబి మోగించి నేడు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ లేదు రాదు అని చెప్పారో అటువంటి చోట కూడా బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా 190 సీట్లు పైబడి సాధించడం జరుగుతుంది. అలాగే అస్సాంలో కూడా మూడోసారి బిశ్వశర్మ గారి నేతృత్వంలో 90 సీట్లు పైన సాధించి అధికారం చేజిక్కించుకోవడం, అలాగే పుదుచ్చేరి లాంటి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించి 3 రాష్ట్రాల్లో విజయం సాధించి ఒక రాష్ట్రాన్ని కొత్తగా తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అలాగే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక ఓటు శాతం సాధించి భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా త్వరలో పాగా వేసేందుకు కావాల్సిన పునాదిరాన్ని ఈరోజు ప్రదర్శించడం జరిగింది. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో సైతం అధికారాన్ని చేజిక్కించుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈవీఎంల మీద విమర్శించేవారు కదా, ఇప్పుడు దీని మీద మీరేమంటారు? ఈవీఎంల మీద ఈవీఎంలు మేము ట్యాపరింగ్ చేసే పరిస్థితి ఉంటే తమిళనాడు రాష్ట్రం కానీ కేరళ రాష్ట్రం కూడా మేము కొట్టేవాళ్ళం. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఓడిపోయిన చోట ఈవీఎంల మీద నెట్టడం, గెలిచిన చోట ఈవీఎంలు బాగా పనిచేసాయని చెప్పడం వారికి పరిపాటి అయింది. దీన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఎవరైనా సరే వచ్చి ఈవీఎంలు హ్యాకింగ్ చేసి చూపిస్తే ₹1 కోటి ఎదురైనా ఇస్తారన్నప్పుడు ఎవరో మాట్లాడిన ఈ మేధావుల నోర్లు ఇటువంటి టైంలో లేవడం సహజం. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దక్షిణాది రాష్ట్రంలో కూడా మీ పార్టీ పట్టు సాధించిందని ఖచ్చితంగా కేరళలో కూడా 15% పైబడి ఓటు శాతం సాధించడం జరిగింది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా అత్యధిక శాతం ఓటు శాతం సాధించి అనేక రాష్ట్రాల్లో ప్రభావశీలంగా మేము ఈనాడు ఎన్నికల్లో నిలవడం జరిగింది. ఏపీలో పరిస్థితి ఏంటంటే మీరు ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఏపీలో కూడా ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ మాధవ్ గారి నేతృత్వంలో అనేక మంచి కార్యక్రమాలు చేయడం, 4 కార్యక్రమాలు ఆల్రెడీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీని ద్వారా ప్రజల మనసులో గెలుచుకొని రానున్న కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మా బలమేంటో నిరూపించుకుంటాం.